వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో మనకి ఎవరు ప్రవీణ్, నాగభూషణ్ గారు వాళ్ళందరూ ఉన్నారు. మనం యూట్యూబ్ ఛానల్ భానుతోట చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి యూట్యూబ్ ఛానల్ ఉంది. మనం కొత్తగా ఈ ఎక్విప్మెంట్ కొన్నాం. మీ దగ్గర ఏదైనా ఉంటే తీసుకొస్తే నెక్స్ట్ వీక్ నుంచి ఎవరు లెసన్ చెప్పినా అది యూట్యూబ్లో అప్లోడ్ చేసేద్దాం. మనకు బోర్డు కూడా పెద్ద వస్తుంది, 6x4 బోర్డు. బహుశా నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది. మన కొద్దిగా ఆ లెసన్ రాసి అందరికి అర్థమయ్యేటట్లు, అందరికి మేలుకరంగా ఉండేటట్లుగా ఈ లెసన్లు యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. మీ దగ్గర ఏదైనా ఎక్విప్మెంట్ ఉంటే తీసుకురండి, లేదంటే సరిపోద్ది. ఇంకా ఎవ్రీ వీక్ ఒక లెసన్ అప్లోడ్ అవుద్ది. అందరూ దీనిలో సహకరించాలని కోరుతున్నాను. అయితే ఈ దినము మనం చిన్న అంశాన్ని ఒకటి ఆలోచన చేద్దాం. మనుషులందరికంటే దౌర్భాగ్యుడు ఎవరనే విషయాన్ని ఆలోచన చేద్దాం. ఈ ప్రపంచంలో చాలా మనుషులు ఉన్నారు. దేవుడు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు, దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుడు ఎవడండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేవాళ్ళు ఉన్నారు, నాస్తికులు అంటారు వాళ్ళని. రకరకాల వాళ్ళు ఉన్నారు, రకరకాల స్థితులు కలిగిన వారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, కడు దరిద్రులు ఉన్నారు, ప్లాట్ఫామ్ మీదే వాళ్ళు జీవన యానం చేసే వాళ్ళు ఉన్నారు. మనం కరోనా టైంలో భోజనాలు ఆహార పదార్థాలు పట్టుకుని వెళ్తే వాళ్ళు ప్లాట్ఫామ్ మీద షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆడు బయట ఉంటాడు పగలంతా, రాత్రి షాపులు కట్టేసరికి ఆ షట్టర్ దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు. చూశారు కదా, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అందరికంటే దౌర్భాగ్యుడు ఎవరు అన్నది మనం ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుని గ్రంథంలో ఆ విషయం మనకి దేవుడు వివరించి ఉన్నాడు. మనుషులందరికంటే, కూలి చేసుకున్న వాళ్ళకంటే, నాలి చేసుకున్న వాళ్ళంటే, పరమ దరిద్రుల కంటే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండేవాళ్ళు ఎవరు అన్నది ఆలోచన చేద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల, అదేంటంటే చర్చికి మేము వచ్చింది దేనికండి? మేము బాగుండాలని కదా, మా పిల్లలు బాగుండాలని కదా, ఉద్యోగం రావాలని, పెళ్ళిళ్ళు చేయాలని, ఇల్లు కొనుక్కోవాలని, ఇల్లు కట్టుకోవాలని, కారు కొనాలని, అందుకే కదా మేము దేవుని నమ్మాం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఈ జీవితకాలం మట్టుకే, అంటే కేవలం శరీరంతో బ్రతికున్నప్పుడు బాగుండాలని దాని నిమిత్తం ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళైతే ఆ ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు కంటే, ఆ దరిద్రుల కంటే అంతకంటే దౌర్భాగ్యుడట. అంతకంటే దౌర్భాగ్యుడు ఎవరు? క్రీస్తులో మేముంటే ఈ జీవితకాలం మట్టుకు బాగుండాలనుకునేవాడు. అసలు క్రీస్తులోకి వచ్చింది దేనికో, ఆ నిరీక్షణ ఏంటో అది అర్థం చేసుకోకుండా కేవలం బాగుండాలి. క్రీస్తుని అరగిన వాళ్ళు బాగలేరా లోకంలో? క్రీస్తుని అరగిన వాళ్ళు ఎంత బాగున్నారండి? 6 బిల్డింగ్లు 3 కార్లతో ఉన్నారు, చాలా బాగున్నారు. క్రీస్తుని ఎరిగినా ఎరకపోయినా నీ బాగుంటాకి క్రీస్తుని ఎరగటానికి సంబంధమే లేదు. దేవుడు ఆ మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నాడు. మనకి మత్తయి సువార్తలో ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 45వ వచనం చూసినట్లయితే, ఆయన మంచివారి మీద వర్షం కురిపిస్తున్నాడా? చెడ్డవారి మీద కూడా కురిపిస్తున్నాడు. వర్షం కురిచిందంటే మంచి వాళ్ళకి పంట పండుద్ది, చెడ్డవాళ్ళకి పంట పండుద్ది. అది నువ్వు క్రీస్తునందు ఉన్న రియాక్షన్కి సంబంధం లేదు దానికి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. అందరినీ అతను భౌతికమైన పరిస్థితులు అందరికీ ఒకే రకమైన పరిస్థితులను దేవుడు ఇచ్చాడు. కాబట్టి నీ నిరీక్షణ ఈ భౌతికంగా బాగుండాలనే నిరీక్షణ కలిగి ఉంటే, ఈ భౌతికంగా శరీరంతో నేను బాగుండాలి, బాగా డబ్బులు సంపాదించాలి, 4 కార్లు కొనుక్కోవాలి, 5 బిల్డింగ్లు కట్టుకోవాలి, అందరికంటే హ్యాపీగా ఉండాలి అని ఎవరైనా అనుకుంటే కనుక వాళ్ళు మనుషులందరికంటే దౌర్భాగ్యులు. చాలామందికి ఈరోజు దేవుని స్వార్థ చెప్పేటప్పుడు మీరు వాక్యం వినండి అని
మనం వెళ్ళి చెప్తే ఏమంటారండి? వాళ్ళకి ఏదో వ్యాధి ఉంటే అది తగ్గిపోతే అప్పుడు నమ్ముకుంటామనే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ప్రార్థన చేయడం మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతే నమ్ముకుంటామనే వాళ్ళు ఉన్నారు. ఇంక ఏదో కారణాలు బట్టి ఏదో రీజన్ చెప్తున్నారు తప్ప మీరు చెప్పండి అదేంటి, ఆ నిరీక్షణ ఏంటో, ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆ దేవుని రాజ్యం ఏంటో చెప్పండి అని వెళ్ళినమ్మటే ఎవరైనా అంటున్నారండి? వీళ్ళు బంధువులు ఉన్నారు, మేము నమ్ముకున్నాం, వాళ్ళ సొంత చెల్లెలు చెప్పడానికి వెళ్తే ఏమన్నారు? పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక నమ్ముకుంటామండి. పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఆవిడకి మళ్ళీ బాగాలేదు కదండి, ఆపరేషన్ అయింది. అసలు పెళ్ళిళ్ళు అయ్యే వరకు మనం ఉంటామండి. ఈ దినమే రేపు మందా? రేపు ఏమి సంభవించనో ఎవరికైనా తెలుసా? రేపు ఏమైనా సంభవిస్తుందేమో. యాకోబు పత్రిక రేపు ఏమి సంభవిస్తుంది ఎవరికైనా తెలుసా? నాలుగో అధ్యాయం 13వ వచనం. చాలామంది నేడైనను రేపైనా ఒకానొక పట్టణంకి వెళ్ళి, చాలామంది మీరు ఎవరిని కదపండి, 1 సంవత్సరం ఏంటో వెళ్ళిపోయి ఈ అమెరికా వెళ్ళిపోయి 10 సంవత్సరాల నుండి బాగా సంపాదించి అప్పుడు వచ్చేస్తాను అంటాడు ఒక్కొక్కడు. ఒకడు దుబాయ్ వెళ్ళిపోయి 3 సంవత్సరాలు నాకు టైం ఇవ్వండి, బాగా సంపాదించాక అప్పుడు వచ్చేసి అప్పుడు వాక్యం విని. మన చర్చికి ఒక అతను వచ్చేవాళ్ళండి, ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఒక అతను తెలుసు కదా, చిరంజీవి అని, బర్నబాస్ వాళ్ళ తమ్ముడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్ళి వచ్చేస్తాను బ్రదరు ఆయన వచ్చారు. మళ్ళీ ఒకసారి వచ్చాడు మొన్న, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకా ఉండలేరండి ఇక్కడ. 3 సంవత్సరాలు సంపాదించి వచ్చి అప్పుడు వాక్యం అంటానండి, అప్పుడు బాప్తిసం పొందుతారండి. 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించుము రండి అని చెప్పుకొని వారులారా. తెలుసండి ఎవరికైనా రేపేం సంభవిస్తుందో తెలుసా? మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం మానవ జీవితం. మా ఫ్రెండ్ మొన్న చనిపోయాడు, 54 ఇయర్స్. పగలంతా బీచ్లో తిరిగారు, శుభ్రంగా నైట్ హోటల్లో భోజనం చేశారు, రాత్రి వచ్చి హాయిగా పడుకున్నారు. అతనికి ఏం వ్యాధి లేదు, బాధ లేదు, జ్వరం లేదు, రొంపలేదు. మధ్యరాత్రులు లేచాడు, వాష్రూమ్కి వెళ్ళాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ ఒకసారి వెళ్ళాడు, అంతే. అక్కడ కూలిపోయాడంట. వెంటనే కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఇంకా లోనకు కూడా తీసుకెళ్ళలేదట, చనిపోయాడు. 54 ఇయర్స్. అతను ఏం చెప్పేవాడు తెలుసా? నీ స్కీమ్లో జాయిన్ అవ్వు, నీవు 1,00,000 కడితే 1,00,000కి 10 లక్షలు. అదే అతని బిజినెస్. యాక్చువల్ మా బిజినెస్ చేసేవాడు, తర్వాత ఏం బిజినెస్ చేశాడు? స్కీముల బిజినెస్. అది దాన్ని ఏమంటారండి? నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ దానిలో చేసేవాడు. నువ్వు 1,00,000 కట్టు, నీకు 10 లక్షలు. 4 జాయిన్ చేయి, 4 లక్షలు వచ్చేస్తాయి. వాళ్ళు 4 జాయిన్ చేస్తే మళ్ళీ 4 లక్షలు వస్తాయి. వాళ్ళు 4 జాయిన్ చేస్తే మొత్తం నీకు అలాగే 50 లక్షలు వచ్చేస్తే ముందు ఒక మ్యాప్ ఇలా గీసి చూపిస్తాడు. ఇల్లు ముందు కట్టిన 1,00,000 అతనికి వచ్చేస్తుంది కొంత, తర్వాత ఆడికి వచ్చిందో రాంతో ఇంకా అనవసరం. అలాగే చేసి పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందంటే, నేనేమి ఇది మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, అసలు క్రీస్తు ప్రభు మృతుల నుంచి లేవలేదనుకోండి, మన నిరీక్షణకి జీవం ఉండదు. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు తన విశేషం. అంటే మనకి నిరీక్షణకి ఆధారం ఉంది. క్రీస్తునందు ఈ జీవితానికి ఒక నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణకు ఒక జీవం ఉండాలి, జీవముతో కూడిన నిరీక్షణ. అది లేకపోతే అది మరలా జన్మించిన వారికి ఉండే భాగ్యం, అది మరలా జన్మించే వారికి ఉండే భాగ్యం. అది ఎలా జన్మించాలి? అక్కడ 22వ వచనం చదవండి. వీరు క్షయబీజం నుండి కాక, అంటే నాశనం అయిపోయే బీజం నుండి కాక, అక్షయముగు దేవుని వాక్యం అనే బీజం నుంచి పుట్టబడాలి. పుట్టబడే వారికి ఆ నిరీక్షణ ఉంటే, ఆ నిరీక్షణ గల వారికి ఈ జీవితకాలం మట్టుకు వాళ్ళు దేనికోసం నిరీక్షించరు. ఈ జీవితకాలంలో ఆనందంగా ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, పేదరికం ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు.
కానీ నిరీక్షణ ఏంటో తెలుసా? జీవంతో కూడిన నిరీక్షణ. మరలా దేవుని వాక్యం వల్ల నేను జన్మించాను కాబట్టి నా నిరీక్షణ ఏమైంది? బ్రతుకుట క్రీస్తే. ఆ నిరీక్షణ ఎప్పుడు వస్తుంది? జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉంటే గనక బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. లాభం రెండు బేరీ చేసుకుంటే, బతికితే క్రీస్తు కోసం బతకాలి, చచ్చిపోతే క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలి. అలాంటివాడికి ఈ జీవితకాలం మట్టుకు ఏదో జరగాలన్న ఆలోచన ఉండదు. ఈ జీవితకాలంలో మేలు జరగాలి, ఈ జీవితకాలం మీద సంపాదించాలి అనే ఇది ఉండదు. జీవితకాలం అంటే ఆయన బీజం నుంచి పుడితే కనుక ఆ నిరీక్షణ కలిగి బతుకుతాడు. అప్పుడు ఈ జీవితకాలం మట్టుకు ఆలోచన చేయడు. ఈ జీవితకాలం మట్టుకు ఆలోచన చేయడు. ఎవడైనా సరే, ఎంత జ్ఞానవంతుడైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాడో సరే, చావు దగ్గరికి వచ్చేసరికి రేపు చనిపోతావు అంటే ఆడి ఆశలన్నీ ఆగిపోతాయా? ఒక 1000 కోట్లు ఉంది, ఇదే లాస్ట్ డే అన్నారనుకోండి, ఏమవుద్దండి? ఇదే నీకు ఆఖరి రోజు అన్నారనుకోండి, చావు దగ్గరికి వచ్చేసరికి ఎంత జ్ఞానవంతుడు, ఎన్ని ఇచ్చావు కబుర్లు అని చెప్తాడు. నీకు ఇదే లాస్ట్ డే అన్నాం అనుకోండి, ఏమవుద్దండి? ఆగిపోతాడు. వాడికి ఇంకేం లేదు, వాడికి నిరీక్షణ లేదు. అదే నీకేమి లేకపోయినా సరే, ఇదే నీ ఆఖరి రోజు అని నిరీక్షణ కలిగిన వాడికి ఒకటి చెప్పండి, అమ్మయ్య. నెక్స్ట్ ఈ నిరీక్షణ కలిగిన వాడికి ఇదే ఆఖరి రోజు అయితే నెక్స్ట్ రోజు ఎక్కడికి వెళ్తాడండి? అంతే, ధైర్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. మనకు ధనవంతుడు లాజరు ఉపమానం మనకు తెలుసు. ధనవంతుడు ఎంత సుఖభోగాలు అనుభవించాడో. లాజరు బ్రతికినప్పుడు శరీరంతో బ్రతికాడు, కురుపులతో బ్రతికాడు, దరిద్రంతో బ్రతికాడు, కానీ కళ్ళు మూసిన మరుక్షణం దేవుని సన్నిధిలో ఉన్నాడు. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరకంలో ఆ యాతను అనుభవిస్తున్నాడట. ఇదే పరిస్థితి. నువ్వెంత ధనమున్నా నీ లాస్ట్ డే ఇది అనుకుంటే కనుక, నీ కోరికలు ఎక్కువ కోరికలు ఉండేవాడికి ఇదే నీ ఆఖరి రోజు అనండి. చాలామంది డబ్బు ఉండే వాళ్ళకి వ్యాధి కలిగితే ఇప్పుడు లాస్ట్లో వాళ్ళకి ఇప్పుడు ఏంటండి, ఒక 1000 కోట్లు ఉన్నాయి కానీ ప్రమాదకరమైన వ్యాధి ఉంది. వాడి కోరిక ఏమవుద్దండి? ఇప్పుడు ఎంజాయ్ చేయాలని ఉంటుందా? బ్రతుకు జీవుడా, నా ప్రాణము ఉంటే చాలనిపిస్తుంది, అంతే, ఇంకేం లేదు. అలాంటి వాళ్ళు అట్ ప్రజెంట్ ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నారా శ్రీను? ఉన్నారు. నేను బతికితే చాలు, నాకు ఆ 100 కోట్లు ఆస్తి అక్కర్లే, ఆ ధనం అక్కర్లే, ఏం అక్కర్లే, నేను బతికితే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఉన్నారు, బతుకున్నారు. మేము చూడటానికి వెళ్ళాలి. కేవలం ప్రాణం బ్రతికితే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ జీవితకాలం మట్టుకే ఏదో సాధించేసి, ఈ జీవితకాలం మట్టుకే ఏదో మాకు కావాలి అనుకుని దేవుణ్ణి నమ్మడానికి ఆశపడే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఈ జీవితకాలం మట్టుకే నిరీక్షిస్తే కనుక నువ్వు కష్టపడే కొద్ది నువ్వు భాగ్యవంతుడు అవుతావు. ఆ దేవుడు ఇచ్చాడు కదా, చీమలను చూసి నేర్చుకో. కష్టపడితే నువ్వు ఆటోమేటిక్గా ధనవంతుడు అవుతావు, భాగ్యవంతుడు అవుతావు. కానీ ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలండి, నాకు బాగా రిచ్గా కనబడాలండి, రిచ్ అయిపోవాలండి. చాలామంది అలాగ అనుకునే వాళ్ళు బోధకులు, స్వార్థకులు కూడా ఉన్నారండి. రిచ్ లైఫ్ కావాలనుకొని బోధ చేస్తే ఆ లైఫ్ స్టైల్ మార్చేసి తనకున్న స్థితిని కాకుండా స్థితిని కొద్దిగా పెద్దది చేసుకుంటూ బతికే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ జీవితకాలం నువ్వు ఎవడమైనా సరే, ఈ జీవితకాలం మట్టు మీద నిరీక్షణ ఉంటే కనుక నువ్వు అందరికంటే దౌర్పడి. ఎందుకు? నీకు నిరీక్షణ లేదు. నువ్వు చచ్చిపోయినా కూడా ఎక్కడికి వెళ్తావు? నీకు నిరీక్షణ లేనట్టు ఎక్కడున్నా ఒకటే, అక్కడున్నా ఒకటే, ఇక్కడున్నా ఒకటే. మనకు నిరీక్షణకి దేవుడు ఒక ఆధారం కలుగు చేశాడు. నీకు నిరీక్షణ ఎందుకు, ఎలా రావాలి నీకు నిరీక్షణ? దానికి ఏమైనా ఆధారం ఉందా? ఒక మనిషికి నిరీక్షణ కావాలంటే దానికి ఆధారం ఉండాలి. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనంలో, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనంలో, తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. క్రీస్తు ప్రభువు మన నిమిత్తము ఈ భూమి మీద మృతుడయ్యాడు, తనకు తానుగా మృతుడయ్యాడు. సజీవ యాగంగా ఆయన మన కోసం భూమి మీద కేవలము బలియాగంగా అర్పించబడటానికి భూమి మీదకి పంపబడ్డాడు. బలియాగం అయిపోయాడు మన కోసం.
బలియాగం అయిపోయి మూడో దినాన నువ్వు బండరాయి అడ్డం పెట్టినా సరే, సైనికులు కాపలా ఉంచినా సరే, క్రీస్తు ప్రభుని ఎవరు లేపారు? దేవుడు లేపాడు. క్రీస్తు ప్రభు లేచాడు. అది మన నిరీక్షణకి ఇంకా అంతకంటే ఆధారం ఏం కావాలండి? చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, మీరు దేవుని నమ్మండి అమ్మ, విశ్వసించండి, నాకు ముడుకు నొప్పి ఉండేది, కుంటేదాన్ని, ఇప్పుడు బాగా నడుస్తున్నా, కడుపులో ఏదో ఉండేది, టీవీలో చూపిస్తుంటారు కదా, ఇలా లాగితే అదంతా నల్లగా వచ్చేసి కడుపు ఫ్రెష్ అయిపోయింది. అవి అక్కర్లేదు మనకి. నా కోసం మరణించిన నా ప్రభువు మూడో దినాన డేవిడ్ కారు మీద రాశాడు, అది తిరిగి లేచాడు. నిరీక్షణకు ఆధారం ఇంకా అంతకంటే ఏం ఆధారం కావాలి? నాకు ఆధారం సరిపోదా? నేను చనిపోయినా కూడా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. యుగ యుగాలు దేవునితో ఉంటాను. ఇంకా అంతకంటే ఆధారం ఏం కావాలండి? అంతకంటే నిరీక్షణ ఏం కావాలి? ఈ జీవితకాలం ఎవరిదైనా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇంకంతే. ఈ 70-80 సంవత్సరాల జీవిత కోసం దేవుణ్ణి విడిచిపెట్టి డబ్బు సంపాదనకో ఇంకొకటి తిరుగుతున్నావు అంటే నీకు కారణం ఏంటి? నిరీక్షణ లేదు. ఈ జీవితకాలం మట్టుకు ఏదో బాగుండాలనుకుంటున్నావు. ఈ జీవితకాలం మట్టుకే బాగుండాలనుకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు, అందరికంటే దౌర్భాగ్యుడు. ఆ దౌర్భాగ్య స్థితి మనకు ఉండకూడదండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ నిరీక్షణ ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. ఒకవేళ అదే నిరీక్షణ కలిగిన మనిషికి ఇదే నీ ఆఖరి రోజు అంటే పోన్లండి. ఇన్నాళ్ళు అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? కాదు, తిమోతి రాసిన మొదటి పత్రికలో, తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ తిమోతి అండి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో 7వ వచనంలో, ఒకవేళ ఎవరైనా నిదే ఆఖరి రోజు అన్నారనుకోండి, ఎలా ఉంటుందండి ఆ మనిషికి? క్రీస్తు కోసం బతికాడు ఒక మనిషి, అదే నీకు ఆఖరి రోజు అన్నాడు అనుకోండి, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. దేనిలో పరుగు కడముట్టించాడు? విశ్వాస జీవితంలో నీ పరుగు కడముట్టించాడు. విశ్వాస జీవితం అనే ఈ పరుగును కడముట్టించాను. విశ్వాసం కాపాడుకున్నా. మనం ఈరోజు విశ్వాసంగా ఉన్నాం, ప్రార్థనకు వస్తున్నాం, కానీ ఈ విశ్వాసం జీవితకాలం మట్టుకు ఉంటుందా అంటే చెప్పలేమండి. నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా ఎప్పుడు పడిపోతామో ఎక్కడ పడిపోతామో తెలియదు ఒక మనిషి జీవితంలో. కాబట్టి నిల్చున్నాను, ఈరోజుకి నిల్చున్నా, కానీ స్టాండర్డ్ ఏం కాదు. నీ పరుగు కడముట్టే వరకు నిల్చున్నా, మరణం వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు నీకు జీవకిరీటం ఇస్తున్నాడు. కాబట్టి నిల్చున్నానే వాడు పడిపోకుండా విశ్వాసం కాపాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. విశ్వాసం రోజు కాపాడుకుంటానండి. ఏ రోజు పడిపోతామో తెలియదండి. ఎలాగ పడిపోతామో మహా భక్తులు పడిపోయారండి, పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మంచి పోరాటం పోరాడాలి. ఏ పోరాటం? క్రీస్తు నిమిత్తం పోరాడాలి, క్రీస్తు కోసం పోరాడాలి, సువార్త నిమిత్తం పోరాడాలి. నా పరుగు కడముట్టించాను. ఈ విశ్వాస జీవిత యాత్రని కడముట్టించాలి, ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే కనుక నీకు ఇదే ఆఖరి క్షణం అయితే ఇక మీదట నా కొరకు ఇంకా నాకు నీతి కిరీటం ఉంది. నాకేంటి బాధ? కేవలం ఏం పోద్ది నీకు? కేవలం ఈ ఊపిరి పోద్దంతే. నీ ఆత్మ నీతి కిరీటాన్ని ధరించుకుంటుంది. నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రము కాదు, తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారికి అందరికీ ప్రత్యక్షత ఆపేక్షించాలి అంటే నిరీక్షణ కలిగిన జీవిత శైలి కలిగి ఉండాలి. ఆ ప్రత్యక్షత మనకు కూడాను, కేవలము అపొస్తలుడైన పౌలుకే కాదు, ఆ ప్రత్యక్షత ఆపేక్షించే వారందరూ కూడాను ఈ జీవితకాలం మటుకు ఆలోచించేవారై ఉండకూడదు. తన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఈ భూమి మీద సువార్త చేస్తూ, సువార్తలో అనేకమైన మజిలీలు, అనేకమైన పోరాటాలు, ఆ పోరాటము క్రీస్తు కోసమే అన్నట్లుగా ఎంతమంది ఉన్నామండి అలాగా? ఏం లేకుండా పరలోకం ఇచ్చేస్తారండి. పరలోకం ఇచ్చేస్తారా? ఈ భూమి మీద 60 గజాల సైట్ కోసమే ముక్కు తిప్పలు పడుతున్నారు. నీకు పరలోకం కావాలంటే, దేవునితో యుగాలు ఉండాలంటే నువ్వేం సాధించావు? ఈ భూమి మీద బాగుండాలని రోజు ప్రార్థన చేస్తున్నాండి. ఒక్కొక్కరు ప్రార్థన చేయమంటే నేను బాగుండాలి, మా అమ్మ బాగుండాలి, మా అయ్యి బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, ఇంక వీళ్ళు బాగుండాలి, ఇంక ఇదే బాగుండాలి. ప్రార్థన అంతా అదే. నిరీక్షణ కలిగిన ప్రార్థన ఉందా? ఈ భూమిని విడిచిపెడితే నేను పరలోకం వెళ్ళిపోవాలనే ప్రార్థన ఉందా? అలాంటి నిరీక్షణ ఉందా? అలాంటి నిరీక్షణ కలిగిన జీవన శైలి ఉందా? నీకు ఇదే లాస్ట్ రోజు అంటే నీకు ధైర్యంతో చెప్పగలిగే
ఆ విశ్వాసం ఉందా? ఈ జీవితకాలం మట్టుకు బాగుండాలి అనుకునేవాడుకు ఇదే నీ ఆఖరి రోజు అని చెప్పండి, అప్పుడే గుండె ఆగిపోద్ది. అది నిరీక్షణ కలిగిన వాడికి చెప్పండి, చాలా బ్రదర్ బతికిన అన్నాళ్ళు క్రీస్తు కోసం బతికాను, విశ్వాసంతో బతికాను, భక్తిగా బతికాను, చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను చాలు బ్రదర్ అంటాడు. ఆ నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఈ జీవితకాలం మట్టు కేవలము మన బ్రతకూడదు. మనకి యోహాను సువార్త చూసినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను సువార్త ఎవరికి నిరీక్షణ ఉంటుందంటే, మనము మరలా దేవుని రాజ్యంలో జన్మింపజేస్తే ఇతను యూదుల అధికారి అట. అధికారి అంటే ఏంటండి? అధికారి అంటే ఎవరికి అర్థం కాదు, ఈ చదువుకున్న వాళ్ళకి అసలు అర్థం కాదు. అధికారి అంటే ఆఫీసర్ అమ్మ, ఆఫీసర్ అంటే అర్థం అవుద్ది. యూదుల ఆఫీసర్ అతను. యూదుల అధికారికి నికోదేము అనే పరిచయుడు ఒకడు ఉండను. అతను రాత్రి యందు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి, బోధకుడా, చేయలేడని చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుకు నికోదేము నీటి మూలంగా ఆత్మ మూలంగా నువ్వు జన్మించాలని నిశ్చయం ఉంటే జన్మపు చేసిన వాడు ఎవడు? దేవుడు జన్మం చేస్తాడు. దేవుని రాజ్యంలో జన్మించాలంటే నువ్వు జనరల్గా ఇక్కడ జరిగిన ఈ సంభాషణ చూసినట్లయితే, ఒక ఆఫీసర్ వచ్చి క్రీస్తు ప్రభు వచ్చి, బోధకుడువా, నీవు దేవుడికి తోడై ఉంటే ఇలాంటి సూచక్రియలు చేయలేవంటే జనరల్గా మనమైతే ఏం చెప్తామండి? ఇప్పుడు ఒకరు బోధ చేశారు అనుకోండి, అబ్బా దేవుడు మీకు చాలా జ్ఞానం ఇచ్చాడంటే మనము కొద్దిగా 12 అంగుళాలు ఉండేవాళ్ళు 18 అంగుళాలు అయిపోతారు. పొంగరండి కొంచెం ఇలా కొద్దిగా అలా మనం పొగిడేసరికి కొద్ది పొంగిపోయి, యేసుప్రభు అలాగేమనలేదు. సరే నువ్వు చెప్పింది కరెక్ట్, కానీ ముందెళ్ళి మళ్ళీ ఏంటి కొత్తగా జన్మించి అన్నాడు. కొత్తగా ఎలా జన్మిస్తావు? నీటి మూలంగా ఆత్మ మూలంగా కొత్తగా జన్మించు. ఇక్కడే సమస్య అంతా వస్తుందండి. చాలామంది వాక్యం వింటారు, అన్ని నిజమే అంటారు, కానీ కొత్తగా జన్మించాలంటే ఏమంటారు? అక్కడ బ్రేక్ పడిపోతుంది. కొత్తగా జన్మించడం అంత ఈజీ కాదు. నువ్వు నిర్ణయం తీసుకుంటే నిన్ను జన్మింపజేసిన వాడు దేవుడే. ఒక దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తున్నావు. దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా నీకు ఆ నిరీక్షణ ఉండదు. ఆ నిరీక్షణ లేకుండా నీకు పరలోక భాగ్యం ఉండదు. ఆ నిరీక్షణ లేని భూమి మీద అంతసేపు బాగుండాలి, ఇంకొక 10 సంవత్సరాలు, ఇంకొక 20 సంవత్సరాలు బతికేయాలి, ఈ ఆలోచన ఉంటుంది. బతికి ఏం సాధిస్తావు నువ్వు? చచ్చిపోయిన తర్వాత మళ్ళీ యుగాలు అగ్నిగంధకాల్లో నువ్వు యాతన పడతావు తప్ప ఉపయోగమేం లేదు. క్రొత్తగా జన్మిస్తే కనుక అలాంటి నిరీక్షణ కలిగి ఉంటాం మనం. మనకి అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది అయిన స్వాస్థ్యం మనకుంది. ఎవరికి? దేవుని బీజం నుంచి పుట్టిన వారికి. కాబట్టి పుట్టింపబడిన కారణాన నాకు ఆ స్వాస్థ్యం ఉంది, నాకు ఆ వాట ఉంది. పుట్టింపబడిన కారణాన దానికి అడ్వాన్స్గా దేవుడు నీకు ఏమి ఇస్తున్నాడు? పరిశుద్ధాత్మైన సంచికరువు ఇస్తున్నాడు. ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, 1వ అధ్యాయం 30వ వచనంలో సంచికరువుగా నీకు ఇవ్వబడుతుంది. ఆ సంచికరువు కలిగిన వారు మన విశ్వాసంతో ఎదురు చూడాలి. నీకు అడ్వాన్స్ ఇచ్చారనుకోండి, నువ్వు దేనికైనా అడ్వాన్స్ ఇచ్చావనుకోండి, అప్పుడు ఏం చేస్తారమ్మా? దాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటావు. మరి దేవుడు మనకు అడ్వాన్స్గా ఇస్తున్నాడట పరిశుద్ధాత్మని. ఇదిగో నీకు పరలోకం ఇవ్వడానికి ఇదిగో అడ్వాన్స్, నా ఆస్తులు నీకు వాటా. అది ఎలాంటి ఆస్తి? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినటువంటిది, యుగాలు ఉండేది. ఈ భూమి మీద ఒకవేళ నువ్వు ఈ ఈ ఈ శరీర సంబంధం కోసం ఆలోచన చేసేవనుకో, ఒకవేళ నీ శరీరం వాడిపోద్ది, నీ ఆస్తి వాడిపోద్ది, నీ తొలగి ఆశలన్నీ పోతాయి. కానీ అది అలాంటిది కాదు. క్షయము కానిటువంటిది, నాశనం లేనటువంటిది, వాడబారిన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం పొందాలంటే కనుక నీకు విశ్వాసం కలిగి ఆశతో ఎదురు చూడాలి. నీకు సంచికరువుగా
FC 1:30 ఉంటుంది. సంచి కొరకు దేవుడు ఇస్తున్నాడు. ఈ దేహం నుండి నువ్వు ఎప్పుడైతే విమోచించబడతావో, ఈ గుడారం ఎప్పుడైతే వదులుతావో, అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? 2 కొరింథీ 5:1 ఒక విషయం ఉంటుంది. ఏమని? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఇది గుడారం అటండి, శిథిలమైపోయినా, ఈ గుడారం శిథిలమైపోతే నెక్స్ట్ ఏంటి? నూతన గుడారం నీకు దేవుడు అమరుస్తాడు. ఈ గుడారం శిథిలమైపోద్ది, ఏదో రోజు ఖచ్చితంగా శిథిలమైపోద్ది. నువ్వు ఎంత బలవంతుడు అయినా సరే శిథిలమైపోయినా నువ్వు చేతి పని కాక దేవుని వలన కట్టబడినది నిత్యమైనది ఉన్న నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఎవరికండి ఆ నిరీక్షణ ఉంటుంది? ఎవరికి ఆ నిరీక్షణ ఉంటుంది? ఈ జీవితకాలం మట్టుకు ఆలోచించేవాడికి ఆ నిరీక్షణ ఉండదు. ఆ నిరీక్షణ కలిగిన వాడు ఈ జీవితకాలం మట్టుకు ఆలోచించాడు. కరెక్ట్ కాదా? ఈ జీవితకాలం మట్టుకు ఆలోచించేవాడికి ఆ నిరీక్షణ ఉండదు. ఆ నిరీక్షణ కలిగిన వాడికి ఈ జీవితకాలం మట్టుకే ఆలోచన చేయడు. ఏదో రోజు చనిపోతాం, ఖచ్చితంగా చనిపోతాం. ఎంతటి గొప్పోడువైనా సరే, ఎంత ధనవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత కోటీశ్వరుడైనా ఖచ్చితంగా ఏదో రోజు. నేను ఈ ఇండస్ట్రీ తీసుకోకముందు కంటే ఇప్పుడు ఇండస్ట్రీ తీసుకున్న తర్వాత నేను వెళ్తుంటున్నాండి కొన్ని చనిపోయిన కార్యక్రమాలకి. ఒక అతను చనిపోయారు. వాళ్ళ బ్రదర్ గవర్నర్ అండి, వాళ్ళు ఇంకో బ్రదరు హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్ అండి, ఇంకొక అతను అలా చెప్తూ ఉంటారు. వాళ్ళందరికంటే పెద్ద అతను నేను చనిపోయాడు అంటారు. నువ్వెంత గొప్పడు అని చనిపోతావు అంతే. అయితే నీకు కొద్దిగా సెంట్ ఎక్కువ కొడతారు, కొద్దిగా హంగామా ఎక్కువ ఉంటుంది, కొద్ది జనాలు ఎక్కువ వస్తారు అంతే. ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారు. ఎవరు వచ్చినా నేను మాత్రం అక్కడికి తప్పించి అక్కడికి తీసుకెళ్ళారు, ఇక్కడి నుంచి తప్పించి అక్కడ. అందుకే జీవితకాలం మట్టుకు నిరీక్షించకూడదు. నువ్వు ఎంత పేద పరిస్థితిలో ఉన్నా, ఎంత గుడిసెలో ఉన్నా, నీ ఆరోగ్యం ఎంత క్షీణించినా, నీ శరీరం ఎంత అందవికారం అయిపోయినా, నీకు నిరీక్షణ కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. అప్పుడు నీకు ఎవ్వరు అడ్డురారు. ఈ భౌతిక సంబంధమైన ఏ అధికారులు అడ్డురారు, ఏ మినిస్టర్లు అడ్డురారు. మనకు లాజరు ఒక ఉదాహరణగా చెప్పబడ్డది. కురుపులతో నీ దేహం ఉన్న ఈ దేహం ఓన్లీ గుడారం అండి, నీ ఆత్మకు గుడారం. ఇది శిథిలమైపోద్ది. ఒకరోజు నీకు మళ్ళీ ఒక నూతన దేహాన్ని దేవుడిస్తాడు, యుగయుగాలు దేవునితో పాటు ఉండటానికి. కాబట్టి ఎప్పుడు ఈ జీవితకాలం మట్టుకు మనం నిరీక్షించకూడదు. ఈ జీవితం గడిచిపోద్ది, ఎలాగోలా గడిచిపోద్ది. ఎవరికి గడిచిపోద్దండి ఈ జీవితకాలం? ఎవరికైనా గడిచిపోద్ది, ఎవరికైనా గడిచిపోద్ది. మనకు గడిచిపోద్ది, మన దగ్గర పనిచేసిన వారికి గడిచిపోద్ది, ఇంకా దీనస్థితిలో ఉండేవారికి గడిచిపోద్ది. మీకు తెలియదేమో, నాకు తెలిసి యాచకులు ఎవరు కరోనాలో చనిపోయినట్లేదు. భిక్షమెత్తుకునే వాళ్ళు ఎవరు కరోనాలో చనిపోలేదు. మనం తీసుకెళ్ళి ఆహారం ఇచ్చినప్పుడు ఆడ హ్యాపీగా ఉన్నాడు. ఆడు ఇంజక్షన్ వేయించుకోలేదు, వ్యాక్సిన్ వేయించుకోలేదు, ఏం లేదు. ఆడు అలా తినేసి అలా అక్కడే ఉన్నాడు. ఆడికి ఎవ్వడికి కరోనా వచ్చి చచ్చిపోయాడని ఎవరిని చూపించండి. ఏసీ రూముల్లో ఉండి ఆడు బాగా డబ్బులు ఖర్చు పెట్టినా కూడా బతకుండా చచ్చిపోయారు చాలామంది. పెద్దలు చచ్చిపోయారు, అవును కదా? రోడ్డు మీద ఉన్నాడు ఎవరు చచ్చిపోయినట్టు మీరు చూసారా? ఎవరు చనిపోలేదు. కాబట్టి ఈ జీవితకాలం మట్టు నిరీక్షణ మానవులకి మంచిది కాదు. ఆ నిరీక్షణ కలిగి బ్రతకవలసిన వారమే ఉన్నాం. ఈ నిరీక్షణ కావాలంటే, ఈ నిరీక్షణకి ఏం కావాలంటే భక్తి అవసరమే ఉంది. తీతు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, ఈ నిరీక్షణకి ఏం ఆధారం అయ్యి ఉండాలి? భక్తి అవసరమై ఉంది. ఈ నిరీక్షణ నీకు కలిగి ఉండాలంటే నీకు భక్తి అవసరమై ఉంది. ఆ భక్తి కలిగి నీ జీవిత యాత్ర కొనసాగించాలి. ఈ భక్తి కేవలం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కాదు. భక్తి అనుదిన జీవితంలో అనుక్షణము, ప్రతిరోజు ప్రతి క్షణము నీకు భక్తితో బతకవలసిన అవసరం ఉంది. అప్పుడు ఆ నిరీక్షణ కలిగి ఆనందంగా ఉండగలవు. నీ పని చేసుకున్నప్పుడు దేవుని వాక్యాలు వినలేవా? నువ్వు నడిచెళ్ళేటప్పుడు దేవుని పాటలు పాడలేవా? హానోకు దేవునితో ఎన్నాళ్ళు నడిచాడండి?
300 ఏళ్ళు, 360 సంవత్సరాలు, 65 సంవత్సరాలు ఎలా బ్రతికాడండి అతని భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, మనవరాలు ఉన్నారు. దేవుడితో నడిచాడంటే ఎలాగా? ప్రతి క్షణము నువ్వు దేవుని మాటలే, దేవుడు చెప్పినట్లే బ్రతికాడు. మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు దేవుని మాటలు వింటూ, దేవుని పాటలు పాడుకుంటూ, నీకు సమయం దొరికితే దేవుని కోసం ఆలోచన కలిగి, ఎంతమంది ఉంటారో వాళ్ళకి ఆ భక్తి ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది. వాళ్ళకి ధైర్యం ఉంటుంది, వాళ్ళకి నిరీక్షణ ఉంటుంది. వాళ్ళ జీవితకాలం మటుకు ఇది ఏమైపోద్దో, ఏది ఏమైపోయినా నీకు లాస్ వచ్చినా నీకేం బాధ ఉండకూడదు, లాభం వచ్చినా ఆనందం ఉండకూడదు. వచ్చింది వచ్చింది, పోయింది పోయింది, అంతే. ఎందుకంటే నీ నిరీక్షణ ఇది కాదు. అలాంటి అనుభవం ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటి అనుభవం ఉండేవాడికి, ఆ నిరీక్షణ కలిగిన వాడికి ఆ అనుభవం ఉంటే ఈ జీవితకాలం మట్టులో ఏది వచ్చినా ఏది పోయినా పెద్ద ఆనందం అనిపించదు. ఆ నిరీక్షణ అంతా అటేనండి, ఎప్పటికి వెళ్ళిపోతామో అక్కడికి అని చెప్పేసి. అది వెళ్ళటానికి ఈ లోపు ఏదైనా అవరోధాలు ఉన్నాయేమో, ఆటంకాలు ఉన్నాయేమో, అవి తొలగించుకోవడానికి ట్రై చేస్తాడు తప్ప ఇక్కడ మునిగిపోవడానికి ట్రై చేయడు. కాబట్టి నిరీక్షణకి భక్తి ఆధారమే ఉంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుని పిల్లలు మనం చెప్పుకుంటే సరిపోదు, దేవుని బీజం వల్ల మనము పుట్టాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఏమో పరచబడలేదు, ఎరుగుదుము. దేవుని పిల్లలమని చెప్పుకుంటే సరిపోదు. మనం దేవుని పిల్లలమే, కానీ ఆయన బీజం వలన పుట్టామా? ఆయన సంకల్పం మెరిగి జన్మించామా? ఆయన సంకల్పం మెరగకుండా మీ రోగాలు పోతాయమ్మా, మీ బాధలు పోతాయమ్మా, మీ అప్పులు పోతాయమ్మా, మీ కేసులు పోతాయమ్మా అంటే పుట్టాము మనం. ఆయన సంకల్పం మెరిగి ఆయన బీజానికి పుట్టిన వారమై ఉండాలి. వాక్యమైన బీజం వల్ల మనము జన్మించబడాలి. శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్న వారమై ఉండాలి. తీతు 2:11 ఉంటుంది. మీ నిరీక్షణ ఎలాగ ఉండాలి? శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి. శుభప్రదమైన నిరీక్షణ అంటే అది అంత ఈజీ కాదండి. ఇవన్నీ మన చుట్టూ ముట్టడి చేస్తుంటాయి, నీకు ఎదురుగా బాధలు కనిపిస్తుంటాయి, వెనకాల శోధనలు ఉంటాయి. ఇవన్నీ వదిలేసి నీ నిరీక్షణ శుభప్రదంగా ఉండాలంటే ఎలాగ ఉండాలి? నీ భక్తి నిరీక్షణ గట్టిగా ఉండాలి. నీ భక్తి నిరీక్షణ ఎలాగ ఉండాలి? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ముందు బాధలు, పక్క బాధలు, ఇంటోళ్ళతో బాధలు, పక్కోడితో బాధలు, కంపెనీలు పనిచేస్తే కంపెనీలో బాధలు, ఇంట్లో వాళ్ళతో బాధలు, ఇవన్నీ జయిస్తూ నీ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలంటే ఎంత స్ట్రాంగ్ ఉండాలో విశ్వాసం, బలమైన విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. 2:11 అండి, తీతు రాసిన పత్రిక 2. భక్తిహీనత విసర్జించాలి, ఇహలోక సంబంధమైన దురాశను విడిచిపెట్టాలి. ప్రతి మనిషికి ఇహలోక సంబంధమైన దురాశ ఏదో కోణంలో నీకు ఈడుస్తూ ఉంటుంది. ఒకడికి ఒక్కొక్క రకమైన దురాశ ఫలానా దురాశ అని చెప్పలేము. ఒకడికి ఒక రకమైన దురాశ, ఒకడికి ఇంకొక రకమైన దురాశ, ఒకడికి ఇంకొక రకమైన దురాశ. ఏ దురాశనైనా అది ఏం చేయాలి? దురాశను విసర్జించాలట. విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నీ హృదయంలో నాటబడి బలపడితే కనుక ఈ జీవితకాలం మట్టుకు ఆలోచన చేయలేం మనం. ఏ జీవితకాలంలో ఎలాంటి బాధలు వచ్చినా నీ నిరీక్షణ ఎటువైపు తీసుకెళ్తుంటుంది? నేను ఒకరోజు అక్కడికి వెళ్ళిపోయేవాడినే కదా, ఏం చేస్తే ఈ బాధలు నన్ను అనిపిస్తుందా? అలాగా అనిపిస్తుందా? ఈ జీవితకాలం మట్టుకే కదా నాకు ఈ బాధలు. తర్వాత నా నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఆ జీవాన్ని స్వతంత్రించుకునే వాడిలో ఒకటిగా ఉన్నానన్న ధైర్యం నీ ఆత్మ నీతో చెప్తూ ఉంటే నీకు ఇంక భయమేముండదు, అధైర్యమేముండదు. శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై ఆ మహిమ కోసం ఎదురు చూస్తూ ఈ లోకంలో ఎలా బ్రతకాలట? స్వస్థ బుద్ధితో, ఆరోగ్యకరమైన బుద్ధితో, స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ. అంతే, భక్తిగా నీతిగా స్వస్థ బుద్ధితో బతికితే కనుక ఆడు ధైర్యంగా ఉంటాడు.
చచ్చిపోతానంటే చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం బ్రదరు. బతుకుంటే క్రీస్తు కోసం బతుకుతాం. మనలో ఎంతమందికి ఉందండి అలాంటి నిరీక్షణ? మనం వస్తున్నాం కానీ నాకు ఆ నిరీక్షణ అంత ధైర్యం లేదు బ్రదరు. నేను చనిపోతే ఖచ్చితంగా వెళ్తానని ధైర్యం లేదండి, భయంగానే ఉంది అంటే మనం ఎందుకు ఈ క్రీస్తులో ఇన్ని సంవత్సరాలు బతకడం? అలాంటి విశ్వాసం, అలాంటి నిరీక్షణ లేకుండా ఈ జీవితకాలం మట్టుకే ఏదో బాధలు తగ్గుతాయిలే, ఏదో కష్టాలు పోతాయిలే, ఏదో అలాగే వెళ్తుంటే మంచి జరుగుతుందిలే అని ఇలాంటి నిరీక్షణ పెట్టుకుని మనం బతికేస్తే దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఏ నిరీక్షణ లేనివాడికి అవన్నీ జరుగుతున్నాయి. దానికోసం కాదు మనం నిరీక్షించేది, శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే మన పౌరస్థితి ఇక్కడ కాదు. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఉంటుంది కదా, 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పౌరస్థితి ఇక్కడ కాదు. మనం బయట వాళ్ళం. మనం అమెరికా నుంచి వచ్చాడండి ఒక అతను, ఇక్కడికి వచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వచ్చిన తర్వాత బాగున్నతోటి బాగుంది, ఈ కొండలు ఇవన్నీ పైన ఇవన్నీ బాగున్నాయి, ఇక్కడ ఏదైనా చిన్న ఇల్లు కొనుక్కుని ఇక్కడ ఉందామని అనుకుంటాడా అతను? అమెరికా నుంచి వస్తే ఇక్కడ ఏ పని మీద వచ్చాడు? సువార్త నిమిత్తం వచ్చాడు అనుకోండి, లేదంటే ఏదైనా పని మీద వచ్చాడు అనుకోండి. వచ్చాడు, పని చూసుకుని మళ్ళీ అతని మైండ్ ఎక్కడ ఉంటుందండి? ఎన్ని రోజులు వీసా ఇచ్చారో చూసుకుంటాడు. ఆ 3 రోజుల ముందే సిద్ధపడి వెళ్ళిపోతాడు, ఒక రోజు ముందే ఆడ చేరిపోతాడు. ఎందుకంటే అతని ఫారినర్, అతను ఇది కాదు అతను ఉండాల్సిన స్థలం. అతని ఇల్లు అక్కడ ఉంది అమెరికాలో. కాబట్టి ఇక్కడ కోసం ఆలోచించేయడు. మనం ఎక్కడ ఉండవలసిన వారం? మన పౌరస్థితి ఎక్కడ ఉంది? అసలు మన పౌరస్థితి అదని మనకు ఎంతమందికి తెలుసండి? నేను ఈ భూమి నాకు శాశ్వతం కాదు, ఈ భూమిని విడిచిపెట్టి నేను అక్కడికి వెళ్ళిపోవాలి, నా పౌరస్థితి అక్కడ ఉంది, నేను అక్కడ వాసిని, తేజోవాసిని, నేను ఇక్కడ మనిషిని కాదు అని ఎంతమందికి ఉందండి? ఎవరికి లేదు. ఏడు బదులు అలా చెప్తుండ్రు, అలాగైతే కష్టమండి, నా బాధలని పోతాయని వచ్చాను, మీరు అలా చెప్తుండ్రంటే నేనేం చేయను? పరలోక పట్టణస్తులం మనం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఈ భూమి మనది కాదు, శాశ్వతం కాదు భూమి ఎవరికైనా. పోనీ ఒక 500 సంవత్సరాలు బతుకుతావంటే చెప్పు, ఈ విషయాలు ఏం చెప్పను నేను. ఎవరైనా 500 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 1000 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎన్నాళ్ళు బతుకుతారమ్మా? ఒక్కొక్కడు అంటున్నాడు ఈ మధ్యకాలంలో, ఇంతకుముందు 70-80 సంవత్సరాలు అంట, ఇప్పుడు 60 బతికితే గొప్ప అండి అంటున్నాడు. మొన్న అక్కడికి వెళ్ళాను కదా నేను, చనిపోయిన దగ్గరికి వెళ్తే 55 దాటి 60 దాటాలండి, దాటకపోతే ఈలోపే ఎగిరిపోతుండ్రండి అంటున్నాడు. 60 దాటితే కొద్ది గ్యారెంటీ అండి, ఒక 5-10 సంవత్సరాలు. 60 దాటకపోతే మాత్రం ముందే కొట్టేస్తుందండి. ముందే రకరకాలు తెలుసు కదా, అక్కడికి వచ్చేటప్పుడు రకరకాల మాటలు. 60 దాటితే కొద్ది గొప్పట, 70 దాటితే ఇంకా గొప్ప. ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఎలాగ ఉంటుందో మన కళ్ళెదురు చూసినా కూడా మనకి ఇంకా ఈ భూమి శాశ్వతం అన్నట్టుగా, ఈ భూమి మీద యుగయుగాలు ఉంటామన్నట్లుగానే మన జీవనశైలి ఉంది తప్ప, ఈ భూమిని విడిచిపెట్టి నేను అక్కడికి వెళ్ళిపోవాలన్నట్టుగా మన జీవనశైలి లేదు. అంత యథార్థంగా ఉందా మన జీవనశైలి? అంత విశ్వాసంతో ఉందా? క్రీస్తు కోసం బతికినట్టుగా నువ్వు ఎక్కడ పని చేసినా క్రీస్తు కోసం ముక్క చెబుతున్నావు ఎవరికైనా? మన జీవనశైలి అలా లేదు. ఇదే నాకు శాశ్వతం అన్నట్టుగా మనం అనుకుంటాం. ఈ జీవితకాలం మట్టుకే నిరీక్షణ. నేను అలా లేని బెదరు, ఆదివారం వచ్చేస్తాను చర్చికి. నువ్వు ఆదివారం చర్చికి వచ్చేస్తే కాదు. ఎందుకు వస్తున్నావు నువ్వు చర్చికి? ఈ జీవితకాలం మట్టుకు అది బాగుండాలని వస్తున్నావు. ఈ జీవితకాలం మట్టుకు బాగుండాలో, ఈ జీవితకాలం మట్టుకు మనం ఏవో మేలులు జరగాలనో, దానికోసం అసలు రాకూడదు. మనం పరలోకం నేను వెళ్ళిపోవాలని నిరీక్షణ కలిగి రావాలి. చాలండి. కాబట్టి మన పౌరస్థితి పరలోకంలో ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి. రోగాలు బాగవుతావనో, గుండె జబ్బు నయమవుద్దనో దానికోసం కాదు. కానీ ఈ దీన శరీరం అట, అసలు గుండె బాగవటం కావాలా? నీకు రోగాలు బాగవటం కావాలా? ఈ దీన శరీరం మహిమగల శరీరంగా అవటం కావాలా? ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరంగా నువ్వు అయిపోతావు. ఈ మట్టి శరీరాన్ని మహిమగల శరీరంగా దేవుడు చేస్తాడు. దానికోసం నిరీక్షణ కలిగి ఉండాలి. అది అయ్యే వరకు ఎప్పుడు అయిపోతున్నా అని చెప్పి ఆ నిరీక్షణతో బతకాలి మనం. కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే, ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షం అవుతాననే నిరీక్షణ కలిగి ఉండాలి.
చదవద్దులేండి బ్రదరు. ఆయనతో కూడా క్రీస్తు ప్రభుతో కూడా నేను కూడా క్రీస్తు ప్రభు మహిమలో నేను కూడా ప్రత్యక్షమవుతాను అనే నిరీక్షణ కలిగి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం, నన్ను ఇంత చదువుకున్నదే 1వ అధ్యాయం 5వ వచనం చదవండి బ్రదరు. ఆ స్వాస్థ్యము, మీరు పొందబోయే స్వాస్థ్యము పరలోకంలో మీకోసం ఇవ్వాలనుకున్న స్వాస్థ్యము, మీకు దేవుని ఆస్తిలో ఇవ్వాల్సిన వాటా పరలోకంలో భద్రం చేయబడి ఉంది నీకోసం. పరలోకంలో నీకోసం ఆస్తి భద్రం చేయబడి ఉంటే ఆ నిరీక్షణ లేకుండా మనం బ్రతికి ఈ జీవితకాలం మటుకు ఆలోచన చేస్తే దౌర్భాగ్యం కాదా? దౌర్భాగ్యం కాదా? పరలోకంలో నా కోసం దేవుని ఆస్తిలో వాటా భద్రం చేయబడి ఉంటే ఆ నిరీక్షణ లేకుండా, ఆ ఆలోచన లేకుండా, ఇంకా భూమి మీద నాకు ఏదో జరగాలని చెప్పి భూమి మీద ఆశలతోనే, భూమి మీద ఈ రోగాల కోసమో, భూమి మీద ఏదో ఇబ్బందుల కోసమో, వీటి కోసమే నేను ప్రయాసపడుతుంటే దౌర్భాగ్యున్నా కాదా నేను? కాబట్టి దౌర్భాగ్య స్థితిలోంచి మనం బయటపడాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, మీరు క్రీస్తు మహిమ యొక్క నిరీక్షణ అయి ఉన్నారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోడి ఇప్పుడు ఆ మర్మం దానికి బయలుపరచను. అప్పుడు ఆయనతో కూడా మనము ఒకవేళ ప్రత్యక్షమవుతామన్న నిరీక్షణ ఉంటే కనుక మీ యందు క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. కాబట్టి ఎవరికైనా చాలామందికి దేవుడు నాయన తండ్రి అంటాము, బ్రతుకు మాత్రం దేవుడు లేని అనాథుల్లో బతుకుతాం. ప్రార్థన చేసినప్పుడు ఎలాగంటామండి? ప్రార్థన చేయమంటే ఏం చెప్తాం? ఎలా ప్రార్థన చేస్తామండి? పరలోకమందున్న మా తండ్రి నాయన తండ్రి నాయన అంటామా? నీకు తండ్రి ఆయన అయితే, నాయన ఆయన అయితే నీకు ఇంకా ఈ నిరీక్షణ నీ నిరీక్షణ ఎలా ఉండాలి? ఈ జీవితకాలం మట్టుగా నీకు ఆయనే తండ్రి అయితే, ఆయనే నాయన అయితే మరి నువ్వేంటి ఇక్కడ కొట్టుకుంటున్నావు ఏంటి? దీనికోసం కొట్టుకుంటున్నావు ఏంటి? దరిద్రుడిలాగా, దౌర్భాగ్యుడిలాగా, దీనుడిలాగా. నిజంగా నీకు ఆయన తండ్రి అయితే, ఈ సృష్టికర్తే నీకు తండ్రి అయితే నీ నిరీక్షణ ఏమై ఉండాలి? ఇంక దీనుడిలాగా, దరిద్రుడిలాగా అంటే ప్రార్థన చేసినప్పుడు నాయన తండ్రి అంటాడు, తర్వాత మర్చిపోతాడు. నాకు పరలోకంలో ఉన్న తండ్రి, ఈ సృష్టికర్త అయిన దేవుడు నా తండ్రి అని మర్చిపోతాడు. మళ్ళీ ఇక్కడ ఏదో అన్నిటి కోసం కొట్టుకుంటున్నామా అంటే ప్రార్థన కూడా అబద్ధమే. కాబట్టి నా జీవన శైలి, నా జీవితం ఎలాగుండాలి? ఈ జీవితకాలం మట్టు కాదు. అలాంటి జీవనశైలి కలిగి ఉండాలంటే ప్రతి మనిషి ఏం చేయాలంటే ఖచ్చితంగా నీకు ఆయన తండ్రి అవ్వాలి, ఆయనకి నువ్వు బిడ్డ అవ్వాలి, అక్షయ బీజం నుంచి నువ్వు పుట్టబడాలి. పుడితే కనుక ఆ నిరీక్షణ కలిగి నువ్వు బ్రతుకుతావు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు చదివినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుద్ది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్క దయ మానవుల యేళ్ళ ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనం చేసిన క్రియల మూలంగా కాకుండా ఆయన కనికరము చెప్పుననే, ఆయన కనికరించాడు మనల్ని. ఆయన కనికరం నీకు అర్థమైతే కనుక నువ్వేం చేయాలి? పునర్జన్మ సంబంధమైన రెండోసారి జన్మించాలి. నికోదేముకి క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా నువ్వు మళ్ళీ రెండోసారి జన్మించాలి. పునర్జన్మ సంబంధమైన స్నానం చేయబడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగు చేసి నువ్వు రక్షించబడతావు. అలాగ రక్షించబడినోడికి ఆ నిరీక్షణ ఉంటుంది, పరలోకంలో స్వాస్థ్యం ఉంటుంది. ఆ స్వాస్థ్యం భద్రం చేయబడి ఉంది. నీకు పరలోకంలో ఉన్న దేవుడు నీకు తండ్రిగా ఉంటాడు. కాబట్టి ఏ భయం లేకుండా ఈ జీవితకాలం మొత్తం ఏమైపోదండి, ఈ జీవితకాలం ఇలా గడిచిపోద్ది, ఎలాగోలా గడిచిపోద్ది ఈ జీవితకాలం. కానీ ఒక దినాన్ని నువ్వు చనిపోయే రోజు ప్రతి మనిషికి వస్తుంది. ఆ పరిస్థితి, ఆ క్షణం తటస్థించినప్పుడు నువ్వు ధైర్యం కలిగి ఆ జీవం కోసం ఎదురు చూసేవాడిలాగా ఉండాలి తప్ప ఈ లోకంలో దేవుడు లేని వారిగా, దిక్కులేనిలా ఉండకూడదు. దిక్కులేనిలా ఉన్నవాడు దాని అర్థం ఏంటి? దౌర్భాగ్యుడివే. కాబట్టి మనం ఎవరం దౌర్భాగ్యం కాదు.
దేవుడి బీజం ఉన్న పుట్టిన మనం అందరము పరలోకంలో ఉన్న స్వాస్థ్యానికి వారసనం. అట్టి ధైర్యం కలిగి అందరూ ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.